హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తే కనుక ఇది కొచ్చిన్ షిప్ యార్డ్. ఈ ఇంట్రాడేలో స్కాల్పింగ్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది అంటే ఒక సైకలాజికల్ ఫీలింగ్ అనమాట. ఇది అనేది ఒక సైకలాజికల్ ఫీలింగ్. ఇక్కడ చూస్తే కనుక మనకు ఫస్ట్ షూటింగ్ స్టార్ ఫామ్ అయింది కదా. అటు షూటింగ్ స్టార్ ఫామ్ అయిన తర్వాత సెకండ్ టైము ఎప్పుడైతే స్టాక్ అనేది అదే రేంజ్కి వచ్చేసి అక్కడెక్కడే ఒక 2-3 నిమిషాలు అక్కడెక్కడే ట్రేడ్ అవుతుందంటే కనుక అక్కడ ఏం జరుగుతున్నట్టు, అక్కడెక్కడే ట్రేడ్ అవుతున్నప్పుడు వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ గో హియర్, ఇప్పుడు ఇక్కడ నువ్వేం చేసుకోవాలంటే ఇది మార్కెట్ డెప్త్ అనమాట. ఈ మార్కెట్ డెప్త్ చూసుకుంటే కనుక ఇంటర్నెట్ ప్రాబ్లం ఉంది. ఈ మార్కెట్ డెప్త్ చూసుకుంటే కనుక ఇక్కడ 4,16 మెంబర్స్ సెల్ చేస్తా అంటే ఓన్లీ 2,55 మెంబర్స్ మాత్రమే ఉన్నారనమాట. ఇలాంటప్పుడు మాత్రమే ఈ మార్కెట్ డెప్త్ అనేది మనకు సెకండ్ కన్ఫర్మేషన్ కోసం చూసుకోవాలి. ఇప్పుడు నేనేం చేశానంటే ఇక్కడ వచ్చేసి ఇది ఒక సైకలాజికల్ పాయింట్. సో ఈ సైకలాజికల్ పాయింట్ దగ్గర ఏం చేసి ఉంటారు, అందరూ దానికన్నా ఒక 2 రూపీస్ పైన స్టాప్ లాస్ పెట్టి ఉంటారు. ఆ స్టాప్ లాస్ను హంట్ చేస్తారనమాట. అందుకని నేను ఈరోజు దీంతో ట్రేడ్ చేయాలనుకున్నాను. దిస్ ఈజ్ నాట్ ద రైట్ ప్లేస్ టు ట్రేడ్. నాకు తెలుసు ఇక్కడ నుంచి రివర్స్ అవుతుందని. ఈ షూటింగ్ స్టార్ చూస్తానే ఇది నాకు అంత కంఫర్టబిలిటీ ఉండదన్నమాట. ఎందుకంటే నెక్స్ట్ క్యాండిల్ ఇమీడియట్గా పైకి వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఈ పాయింట్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే కనుక షూర్ షార్ట్గా ఏం చేస్తారంటే కంపల్సరీ ఇక్కడ వీళ్ళందరూ ఉంటారు కదా, ఈ స్టాప్ లాస్ హంటింగ్ అనేది జరుగుతుంది. మనం ఏం చేయాలంటే దీనికన్నా ఇది ఎంత ఉంది, 2282 ఉందన్నమాట. ఇక్కడ నుంచి ఒక 10 పాయింట్లు పైన స్టాప్ లాస్ పెడతారు ఎవరైనా కానీ, 10 పాయింట్లు పైన స్టాప్ లాస్ పెడతారు. సో నా ఎంట్రీ అనేది నేనేం చేస్తానంటే ఒక 10 పాయింట్ల పైన ఎంట్రీ పెట్టాను. ఇక్కడ చూడండి, కొచ్చిన్ షిప్ యార్డ్ వచ్చేసి ఫస్ట్ నేను ఇక్కడ 2286 పెట్టాను. నాకు కాన్ఫిడెంట్ లేదనమాట 2286. ఆ తర్వాత మళ్ళీ వచ్చేసి 2288కి పెట్టాను అనమాట. 2288కి పెట్టేసి ఇక్కడ నుంచి నేను స్టాప్ లాస్ 2305 ఎందుకు పెట్టానంటే ఇది వచ్చేసి అప్పర్ సర్క్యూట్ 10% అనమాట. దీని అప్పర్ సర్క్యూట్ వచ్చేసి 10%. ఇమీడియట్గా పైకి వెళ్ళి అప్పర్ సర్క్యూట్లో పోతే నేను ఎగ్జిట్ కాలేను. కాబట్టి సేఫ్టీ సైడ్ స్టాప్ లాస్ అనేది పెట్టాను అనమాట. ఫస్ట్ స్టాప్ లాస్ అనేది పెట్టాను సేఫ్టీ సైడ్. ఆ తర్వాత ఏం చేశానంటే ఒక 10 పాయింట్లు జస్ట్ నాకు కావాల్సింది ఏంటంటే ఈ స్టాక్లో ఇంత మూవ్ అయిపోయింది చూడండి. ఇక్కడెక్కడి నుంచో ఇంత మూవ్ అయిపోయిన తర్వాత ఒక షూటింగ్ స్టార్ ఫామ్ అయిన తర్వాత సెకండ్ టైము కన్సాలిడేషన్ స్టాప్ లాస్ హంటింగ్కి వచ్చారు. స్టాప్ లాస్ హంటింగ్కి వచ్చినప్పుడు నేను ఈ కొంచెం ఆ స్టాప్ లాస్ హంటింగ్ ఏమైతే ఉంటుందో ఆ 10 పాయింట్లు 20 పాయింట్లు స్కాల్పింగ్ యూటిలైజ్ చేసుకోవాలనుకున్నాను అనమాట. దానికోసం అని చెప్పేసి నేను ఇక్కడ ట్రేడ్ ఇనిషియేట్ చేశాను. జస్ట్ 10 పాయింట్లు తీసుకున్నాను. ఇప్పుడు పొజిషన్స్ చూస్తే కనుక చూడండి, ఇది 10,000 రూపీస్ అనమాట. జస్ట్ ఏంటంటే అది సింపుల్. ఇక్కడ కాన్ఫిడెంట్గా మనీ వస్తుంది అనమాట. దీంట్లో 7% నుంచి 6%, 1% అనేది 10 పాయింట్స్ అనేది ఈజీగా వస్తుంది అనమాట. అలాగే ఈరోజు నేను అటెంప్ట్ చేసిన స్టాక్ ఇంకొకటి ఏంటంటే హెచ్ఏఎల్ను అటెంప్ట్ అనుకుంటున్నాను. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి హెచ్ఏఎల్ను అటెంప్ట్ చేయాలనుకుంటున్నాను. కానీ ఇది ఏమిటంటే ఇది స్టాప్ లాస్ హంటింగ్ వరకు రానియట్లేదు అనమాట. నేను ఎక్కడ ఎంట్రీ పెట్టాలనుకుంటున్నానంటే ఇక్కడ 5498 ఉంది కదా, 5510 కానీ 5508 దగ్గర స్టాప్ లాస్ పెట్టేస్తే కనుక ఈ రేంజ్ 5550 వచ్చేసి మన టార్గెట్ పెట్టుకోవచ్చు. 50 పాయింట్స్ ఈజీగా మనకు మూవ్ అనేది రీట్రేస్మెంట్ అనేది వస్తుంది అనమాట. దీంతో ఇది నెక్స్ట్ స్టాక్ కోసం నేను
వెయిట్ చేస్తున్నాను అనమాట. ఓకే, జస్ట్ ఏంటంటే ఈ రియల్ టైంలో ఈ ప్రైస్ యాక్షన్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను. కానీ మనం ట్రేడ్లో ఉన్నప్పుడు నేను రికార్డ్ చేసి ఇలాగ ఎక్స్ప్లెయిన్ చేయడం నాకు కష్టం అవుతుంది. ఎందుకంటే ఇది అప్పర్ సర్క్యూట్ స్టాక్. ఓకే, 10% అప్పర్ సర్క్యూట్ ఆల్రెడీ 7.5%లో ట్రేడ్ అవుతుంది. 2.5% ఇమీడియట్గా పోతుంది. సో వాలటైల్ స్టాక్ అనమాట. అందుకని చెప్పేసి నా ట్రేడ్ అయిపోయిన తర్వాత నేను షూట్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఓకే.